హాయ్! హలో! అందరికీ నమస్కారమండి. వైజాగ్ ప్రజలు జగనన్నని అర్థం చేసుకోవడంలో ఫెయిల్యూర్ అయ్యారు అనేది నా ఒపీనియన్. మేబీ టీడీపీకి సపోర్ట్ చేసే నాయకుల శాతం ఎక్కువగా వైజాగ్‌లో ఉండడం వలన జగనన్నని కానీ, వైఎస్ఆర్‌సీపీ నాయకత్వాన్ని కానీ వైజాగ్ ప్రజలు అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేసినట్లున్నారు. అలాగని మన జగనన్నేమి వైజాగ్‌ని తక్కువ చేసి చూడలేదు. నాకు తెలిసి మన రాష్ట్రంలో డెవలప్‌మెంట్ దిశగా అడుగులు వేసిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది మన వైజాగ్ మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు వైజాగ్‌కి చేసిందేమీ లేదు. కానీ మన జగనన్న అయితే వైజాగ్‌ని చాలా వరకు డెవలప్ అయితే చేయడం జరిగింది. దానికి కారణం మన ఏపీకి ఒక రకంగా రాజధాని అని చెప్పుకునే అర్హత ఏ ప్రాంతానికైనా ఉంది అంటే అది వైజాగే అని జగనన్న బలంగా నమ్మడం వల్లనే. మీ అందరికీ గుర్తుందా? 2024 ఎలక్షన్‌కి ముందు టీవీ9 రజనీ గారికి మన జగనన్న ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందులో రజనీకాంత్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వై వైజాగ్ అని జగనన్నని అడగడం జరిగింది. ఎందుకనంటే వైజాగ్‌లో మీకు మీ వైఎస్ఆర్‌సీపీ పార్టీకి బలం తక్కువ. మీ అమ్మగారు గతంలో అక్కడ నిలబడినా కూడా వైజాగ్ ప్రజలు మీ అమ్మగారిని ఓడించడం అయితే జరిగింది. అలాంటి వైజాగ్ మీద, వైజాగ్ ప్రజల మీద మీకెందుకంత ప్రేమ? ఆ ప్రేమ వెనకాల మీ స్వార్థం లేదంటారా అని రజనీ గారు అడిగితే దానికి జగనన్న నవ్వుతూ సమాధానం ఏం చెప్పారో తెలుసా? ఈరోజు మనమందరం ఒకటే అర్థం చేసుకోవాలి. ఎవరు అవునన్నా కాదన్నా సరే ఈరోజు ఏపీలో బిగ్గెస్ట్ సిటీగా ఏదన్నా ఉంది అంటే అది మన వైజాగ్ మాత్రమే. అది కాక వైజాగ్‌లో ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మన ఏపీలో ఏ ప్రాంతంలో కూడా లేదు. సో, ఆ ప్రాంతానికి మనం కొంచెం బూస్టప్ ఇవ్వగలిగితే ఈజీగా ఆ ప్రాంతానికి ఇన్వెస్టర్స్ వస్తారు. దాని వలన ఈ రాష్ట్ర యువతకి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది. అలాగే మన రాష్ట్రానికి ఆదాయం కూడా ఉంటుంది. దాని వలన కొన్ని మంచి పనులు చేసే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా అక్కడ సెక్రటేరియట్‌తో పాటు నా మనసులో 4, 5 ఐకాన్ బిల్డింగ్స్ ఉన్నాయి. అవి డెవలప్ చేసి వైజాగ్‌లో మనం ఓనర్‌షిప్ తీసుకోగలిగితే వైజాగ్ గురించి అన్ని దేశాలు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్ల శాతం ఎక్కువ అవుతుంది. మనం పోటీ పడుతుండేది ఒక బెంగుళూరుతోనో, ఒక చెన్నైతోనో, ఒక హైదరాబాద్‌తోనో అని చెప్పారు జగనన్న అయితే. నిజమే కదా! జగనన్న చెప్పింది కూడా. లేదంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇప్పటికిప్పుడు లక్షల కోట్లు పోసి అమరావతిని డెవలప్‌మెంట్ చేయటానికి ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేసినా కూడా సరే అది డెవలప్ అవ్వటానికి 30 ఇయర్స్ పడుతుంది. మరి ఈ 30 ఇయర్స్‌లో మన రాష్ట్రం అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎంత వెనకబడిపోతుందో ఆలోచించారా ఈ రాష్ట్ర ప్రజలెప్పుడైనా? అదీ కాక ఇప్పుడు వైజాగ్ జనాలకి జగనన్న అంటే ఏంటో అర్థమైంది. ఎందుకనంటే ఈ కూటమి నాయకులు వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని అమ్మేస్తున్నాడు అని చెప్పడం జరిగింది. అయితే ఈ కూటమి గవర్నమెంట్‌లోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని పార్ట్‌లు పార్ట్‌లుగా అమ్మేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైజాగ్ ప్రజలు అయ్యో! వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ స్టీల్ ప్లాంట్‌ని అమ్మేస్తున్నామని ఈ కూటమి నాయకులు చెప్పారు. వాళ్ళ మాటలు విని జగన్మోహన్ రెడ్డిని అపార్థం చేసుకున్నాము. తీరా చూస్తే ఈ కూటమి నాయకులే మాకు ద్రోహం చేశారని వైజాగ్ ప్రజలు బాధపడడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో 500 కోట్లు పెట్టి ఋషికొండ మీద 5 బిల్డింగులు కడితే అది జగనన్న కోసమని, జగనన్న ఫ్యామిలీ కోసమని చెప్పేసనని ఓ అని డప్పు కొట్టుకొని మరీ తిరిగింది ఈ టీడీపీ గవర్నమెంటు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఆ బిల్డింగ్‌కి ఎటువంటి పర్మిషన్స్ తీసుకోలేదు. అలాగే ప్రజల సొమ్మునంతా దానికి పోసి తగలెట్టాడు. అలాగే రిషికొండను మొత్తం బోడిగుండు చేశాడు అని మాట్లాడింది ఈ కూటమి గవర్నమెంటు. మరి అంత లగ్జరీగా మా జగనన్న కోసమే ఆ బిల్డింగ్ జగనన్న కట్టుకో ఉంటే మరి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ లో ఎందుకు ఆ బిల్డింగ్స్ అన్ని ఉన్నాయంటారు? వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి తట్టుకోలేని ఈ కూటమి నాయకులు జగనన్న మీద, వైఎస్ఆర్‌సీపీ నాయకుల మీద, వైఎస్ఆర్‌సీపీ పార్టీ మీద అనేక రకాలుగా బురద జల్లడం అయితే జరిగింది. అయితే వైఎస్ఆర్‌సీపీ నాయకులు దాన్ని తిప్పికొట్టడంలో టోటలీ ఫెయిల్యూర్ అయినారు.
నాకు తెలిసి ఈ కూటమి గవర్నమెంట్ ఈవీఎంల ట్యాంపరింగ్‌తో గవర్నమెంట్‌ని ఫార్మ్ చేసుకున్నా కూడా సరే, దానివల్ల వైఎస్ఆర్‌సీపీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి డ్యామేజ్ జరిగినా సరే, ఈ కూటమి నాయకుల మీద, ఈ కూటమి గవర్నమెంట్ మీద ఈ రాష్ట్రంలో జనాలకైతే ఒక క్లారిటీ వచ్చింది. అదేంటంటే, ఈ కూటమి గవర్నమెంట్‌కి ఓట్లు వేసినా, ఈ కూటమి గవర్నమెంట్ ఫార్మ్ అయినా జనాలకి మంచి జరగదని. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఆ రోజు జగనన్న ఎన్ని పెన్షన్లు ఇచ్చారో అన్ని పెన్షన్లు ఇస్తూ అదనంగా రూ. 1000 ఎక్స్‌ట్రా కూడా వేసి ఇస్తామని చెప్పిన ఈ కూటమి నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు, మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎంతమంది అంగవైకల్యంతో బాధపడే వాళ్ళ పెన్షన్లు తీసేసి వాళ్ళ నోటికాడ కూడును కూడా లాగేసుకున్నారో మనందరం చూస్తున్నాము. పైగా ఎన్న పాత్రుడంటారు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్‌లో నెలకి 5, 6 వేల రూపాయలు పెన్షన్ వస్తదన్న ఉద్దేశ్యంతో డాక్టర్లకి 50, 60 వేలు లంచం ఇచ్చి వాళ్ళు దొంగ సర్టిఫికేట్స్ పెట్టుకొని ప్రతి నెల 5, 6 వేల రూపాయల పెన్షన్లు తీసుకునే వాళ్ళని మాట్లాడుతున్నారు కదా మీరు. నాకు తెలియక అడుగుతాను అయ్యన్న పాత్రుడు గారు. కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవరైనా కూడా సరే, ఈరోజు వాళ్ళు రోడ్డు మీదకొచ్చి మా పెన్షన్‌లు తీసేశారు అని మాట్లాడుతుంటే, వాళ్ళని చూసి ఎవడైనా కూడా సరే వాళ్ళు దొంగ సర్టిఫికేట్‌లు పెట్టుకొని ప్రతి నెల 5, 6 వేల రూపాయల పెన్షన్‌లు తీసుకునేవాళ్ళు అని మీకు అనిపిస్తుంటే మీరు మనుషులే కాదు. అంతేకాదు వాళ్ళ కడుపు మంటకి ఎవరైతే కారకులయ్యారో వాళ్ళకి పుట్టగతులు కూడా ఉండవు. థ్యాంక్ యూ ఆల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వలన నా వీడియో మీకు నచ్చుతుందా లేదా అన్న క్లారిటీ నాకు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.